తిరుపతి ఓటర్లను వైసీపీ ప్రలోభ పెడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఓటర్లకు డబ్బులిచ్చి వాళ్ల చేత ప్రమాణం చేయించిన వీడియోలు బయటకొచ్చాయి. టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి డబ్బులు పంచుతూ ఓటర్లతో ప్రమాణం చేయించారు. ఫ్యాన్ గుర్తుకు తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఓట్లు వేస్తామని ప్రమాణం చేశారు ఓటర్లు. జయచంద్రారెడ్డి రుణం తీర్చుకునే సమయం వచ్చిందని మాట్లాడారు. ఓటర్లతో దగ్గరుండి ప్రమాణం చేయించిన టౌన్ బ్యాంకు చైర్మన్ జయచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎన్డీఏ కూటమి డిమాండ్ చేసింది. మా బంధువర్గం ఓట్లంతా నేను ఫ్యాన్కే ఓట్లు వేపిస్తానని ప్రమాణం చేస్తున్నానన్నా. రామారావు రుణమూర్తి తెచ్చుకునే బాధ్యత మా అందరి పైన ఉందన్నా. శివుడు సాక్షిగా ఆంజనేయ స్వామి సాక్షిగా నా ఓటు మా ఇంట్లో ఓటు ఫ్యాన్కే ఓటేస్తాము. ఇలా స్టాండ్ తరఫున కూడా అందరినీ ఫ్యాన్కి ఓటు వేపిస్తాము. శివుడు సాక్షిగా వినాయక చవితిగా ప్రతి ఒక్కరు మా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఫ్యాన్ కి ఓటు వేపిస్తాం. మా స్టాండ్ ప్రతి ఒక్కరు ఓటు అయిపోయినా కొట్టుకుంటూనే ఓటు వేపిస్తారు. వినాయక రండి నెక్స్ట్ ఇంకా ఎవరు రండి రావాలా సభ్యులందరితో పక్కన పెట్టిన చాలా అన్న పక్కన ముత్యాలమ్మ సాక్షిగా నా ఓట్లు నా ఇంట్లో వాళ్ళ ఓట్లు అన్ని ఫ్యాన్ గుర్తి ఓటేస్తాము. సాక్షిగా శివుడు సాక్షిగా మా ఇంట్లో ఓట్లు మా ఇంట్లో ఉండే ఫ్యాన్ గుర్తికేసి అక్కడ గెలిపిస్తాము. కొంచెం పర్వాలేదండి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ స్పందన. అంటే ఇది ఓటర్లను ప్రభావితం చేసేటువంటిది ఇప్పటికే కాదు, గత ఎన్నికల్లో కూడా ఇదే పునరావృతం అయింది. దీనికి సంబంధించి కూడా వైసీపీకి సంబంధించినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి అయితే మాత్రం గత ఎన్నికల్లో కూడా ఇలాంటి ప్రమాణాలు అయితే చేపించారు. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తన కుమారుడైతే మాత్రం తిరుపతి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నిలబడుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా వార్డు మెంబర్లు కానీ కార్పొరేటర్లు అందరినీ కూడా అతనే రిపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో పాటుగా అక్కడ పనిచేసేటువంటి అందరినీ కూడా వాళ్ళ ఓట్లు మొత్తం కూడా ఫ్యాన్ గుర్తిగా ఏపించేలాగా మాత్రం ప్రమాణం చేసే పద్ధతి అయితే మాత్రం ఇప్పటికీ కొనసాగుతున్నటువంటిది ఈ యొక్క మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు టౌన్ బ్యాంక్ చైర్మన్ అయితే కేతం జయచంద్రారెడ్డి అయితే మాత్రం వాళ్ళకి ఈ యొక్క ఓటు సంబంధించి అయితే మాత్రం వాళ్ళకి డబ్బులు ఇచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా ఈ యొక్క దేవుడు గుడి దగ్గర అయితే మాత్రం ప్రమాణాలు చేసి ఖచ్చితంగా వైసీపీకి సంబంధించి గుర్తికే మాత్రమే ఓటు వేస్తాము అనే విధంగా కూడా ప్రమాణాలు అయితే చేస్తున్నట్టు వీడియో అయితే మాత్రం ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో పాటుగా ఈ వీడియో చూసినటువంటి ఎన్డీఏ కూటమికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే ఈసీ బోర్డు కంప్లైంట్ చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా తిరుపతికి సంబంధించి అయితే మాత్రం వన్ సైడ్ గా మారినటువంటి ఎన్డీఏ కూటమికి సంబంధించి వాళ్ళ ఓటర్లంతా కూడా ప్రలోభితం చేసి డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు ఇచ్చినటువంటి ఈ యొక్క ఓటర్లంతా కూడా మళ్ళీ ఒక ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలి అనే విధంగా వాళ్ళు ఒకవేళ వేస్తారా ఏరా అనే ఒక అనుమానంతో ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలి అనేది కూడా దేవుడి దగ్గర అయితే మాత్రం ప్రమాణాలు చేపించేటువంటి వీడియో అయితే మాత్రం ఇప్పుడు వైరల్ గా మారి దీనికి సంబంధించి ఇది బాగా వైరల్ గా వస్తున్నటువంటి నేపథ్యం. తిరుపతికి సంబంధించి అయితే మాత్రం ఫ్యాన్ గుర్తికి అందరూ ఓటు వేయాలి అనేసి డబ్బులు తీసుకున్న తర్వాత ఎక్కడ జనసేనకి ఓటు వేస్తారనే నేపథ్యంలో అందరూ ఈ యొక్క ప్రమాణం చేపించిన తర్వాత ఇక్కడ దీనికి వైసీపీకి మాత్రమే వేయాలనే ఒక నేపథ్యంలో మాత్రం పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అలాగే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లతో పాటుగా కార్పొరేటర్ల కాడ నుంచి వార్డు మెంబర్ల కాడ నుంచి ఎవరైతే కరుణాకర్ రెడ్డికి కింద పనిచేస్తున్నారో వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యకర్తలంతా కూడా ఈ ఓటర్ల దగ్గర డబ్బులు పంచుతుండటంతో డబ్బులు పంచిన తర్వాత అంతా కూడా వీళ్ళంతా తాను గుర్తుకే ఓటేస్తాము, ఓటేస్తే సరిపోదు, మేము ప్రమాణం చేసి వాళ్ళకే వేస్తున్నాం పద్ధతిలో వాళ్ళకి ఒక హామీ లాగా ఈ యొక్క ప్రమాణంతో వాళ్ళకి గుర్తింపు రావాలి అని ఈ ప్రలోభాలు చేసినటువంటి పరిస్థితి అందరూ కూడా పరిస్థితి. ఈ తాజాగా టౌన్ వీడియో అయితే అవుతున్న పరిస్థితి.
ఎందుకంటే ఇంతకు ముందుగా కూడా ఈ టౌన్ బ్యాంక్ చైర్మన్గా కానీ అలాగే వార్డు మెంబర్స్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ చెప్పాలంటే వీళ్ళకి కూడా ఖచ్చితంగా వైసీపీకి ఓటు చేస్తారు. ఓకే రైట్, థ్యాంక్ యూ. మా కుటుంబం ఓట్లు, మా బంధువర్గం ఓట్లంతా నేను ఫ్యాన్కే ఓట్లు వేపిస్తానని ప్రమాణం చేస్తున్నానన్నా. రామారావు